హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగినాక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు దోసకాయ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. వీటిని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మరీ మెత్తగా ఉడికించుకుంటే మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా అయిపోతాయండి ముక్కలు. ఇలా సగం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న నువ్వులని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కరివేపాకు పొడి వేసుకోవాలండి. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ముక్కలను వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది తాలింపులో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఓ లైక్ ఇవ్వచ్చు కదండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.